సరే, వాక్యంలోకి వెళ్దాము. వీలైన వాళ్ళు రెఫరెన్స్లు చదివి సహకరించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము చదవండి సిస్టర్. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, చాలు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. వాక్య నిమిత్తం ఎవరన్నా ప్రేయర్ చేయండి. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి యేసయ్యా, నీ నామమునకు స్తోత్రములు, వందనాలు. కృపా సత్య సంపూర్ణ తండ్రి ప్రభు, ఈ సమయంలో తండ్రి మేమందరినీ నా సమాజం కూడి ఐక్యతతో కూడి తండ్రి ప్రభు నిన్ను ఆరాధించుకోవడానికి కృపను మాకు అందరికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు, వందనాలు దేవా. అవును రాజా తండ్రి ప్రభ, మేమందరూ కూడి తండ్రి ప్రభ నీ సహవాసం ఉంది తండ్రి ప్రభ ప్రార్థన చేయించుండగా, అయ్యా నా తండ్రి ప్రభ ప్రతి వారి మొరను మీరు ఆలకించిన దేవానికి స్తోత్రములు. అలాగన తండ్రి ప్రభ ఈ సమయంలో నీ కుమార్తె తండ్రి నీ శిలోచాట్ల మరుగుపరుచుకుని తండ్రి ప్రభ ఆమె చెప్పాల్సిన ప్రతి వాక్యాన్ని తండ్రి ప్రభ మీరునైనా అవును పవిత్ర లేఖలోని వాక్యాన్ని తండ్రి ప్రభ మీరు దయచేసి తండ్రి ప్రభ ఆమె తరపున నిలబడి అవును నీ ఆత్మతో నింపి తండ్రి ప్రభ మాతో అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాను దేవానికి స్తోత్రంలో. అవును తండ్రి ప్రభ సువార్తన మొదటి విషయం తండ్రి ప్రభు మొదటిగా మాట్లాడుతున్నారు కదా, దానిలో నేను గుడార్థమైన విషయాలు మాకు తెలియపరిచి తండ్రి ప్రభు అయ్యా మీరే మహిమపరుచుకుని తండ్రి మా అందరినీ కాపాడి దీవించి సహాయం చేయమని, అలాగన వాక్యం ఇచ్చిన బిడ్డన్న తండ్రి ప్రభ నీ తరపున తండ్రి ప్రభ అయ్యా మీరు సహాయకులుగా నేను నడిపించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 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 యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యం అంటే ఇక్కడ దేవుడే. వాక్యము ఎటువంటి పోలికలను కలిగి ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ది వాక్యము తేనె వంటిది, తేనెను పోలి ఉంటుందన్నమాట. కీర్తనలు 19:10. కీర్తనల గ్రంథము 19:10. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. చాలు సిస్టర్. అది బంగారు కంటే మేలిమైనది, తర్వాత జుంటి తేనె దారుల కంటే మధురమైనది. దేవుని మాటలు అలా ఉంటాయన్నమాట. తేనె కంటే తీయనైనది అన్నమాట. ఆయన మాటలు, ఆయన ప్రేమ మన ఎడల అలా ఉంటుందన్నమాట. తర్వాత ఆయన మాటలు, ఆయన ప్రేమను వర్ణించలేమన్నమాట మనము. దానికి తేనెతో పోల్చినారంట. బంగారు కంటే విలువైనది ఆయన మాటలు అన్నమాట. మేల్మి బంగారం వంటి. అదే మాట 119వ కీర్తన 103లో కానీ ఉంటుంది, మనం చూడవచ్చు. తేనె వంటిది, తర్వాత మేల్మి బంగారం వంటిది అని మనం చూడవచ్చు అన్నమాట. దేవుని వాక్యము మనం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యానుసారం మనం ఉన్నప్పుడు అప్పుడు అది మేల్మి బంగారం కంటే విలువైనదన్నమాట. దేవుడు ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 8:21, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును అని దేవుడు చెప్తున్నాడు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయును అన్నమాట. నిత్య ధనాగారమునకు మూలం అన్నమాట. ఇది మేల్మి బంగారం వంటిది. తర్వాత ఏది తేనె వంటిది. తేనెను పోలి ఉంటుంది వాక్యము. తర్వాత మేల్మి బంగారును పోలి ఉంటుంది అన్నమాట. ఇది సామెతలు 18:21లో నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయదను అని అంటే మనము వాక్యాన్ని ధ్యానించాలన్నమాట. వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు మనల్ని బంగారును, తర్వాత ఆస్తులను, ఐశ్వర్యాన్ని, తర్వాత సమస్తమును ఆయన మనకు కలుగజేస్తాడన్నమాట. కాబట్టి ఆయన మాటలు జుంట తేనె దారుల కంటే మధురమైనవి. తేనెలు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి అన్నమాట. ఆయన మాటలు, ఆయన వాక్యం, ఆయన ప్రేమ కూడా అలా ఉంటుందన్నమాట. తర్వాత వాక్యము దేన్ని పోలి ఉంటుందంటే దీపము మరియు వెలుగును పోలి ఉంటుందన్నమాట. అదే 119వ కీర్తన 105 చదవండి సిస్టర్. 119వ కీర్తన 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఓకే, చాలు సిస్టర్. నీ వాక్యము నా పాదములకు దీపము, తర్వాత నా త్రోవలకు వెలుగై ఉన్నది అన్నమాట. అనంటే
ఇక్కడ తర్వాత దేవుడు ఏం చేస్తున్నా అంటే నీ వాక్యము నా పాదములకు దీపము అంటే మనము ఎక్కడన్నా చీకట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు మనకు ఎక్కడ మనం వెళ్ళాలి, ఎలా నడిపించాలి అనేది దేవుడు మనల్ని చూపిస్తాడన్నమాట. నా పాదములకు నా త్రోవలకు వెలుగు అనంటే మనము నడిచే ప్రతి మార్గంలో దేవుడు వెలుగుగా ఉండి అక్కడ మనల్ని నడిపిస్తాడన్నమాట. తర్వాత అది ఏ సమస్యలో అయినా కానీ, తర్వాత చీకట్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా తన వెలుతురు మన మీద ఉండి అది దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు మనకు అలా వెంటుండి నడిపిస్తాడన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ మత్తయి సువార్త 5 మత్తయి సువార్త 5, 14, 15, 16 చదవండి సిస్టర్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు నేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఓకే. దేవుడు ఇక్కడ దేవుని వాక్యము వెలుగును పోలింది. ఇక్కడ మనము మీ లోకమునకు వెలుగై ఉన్నామన్నమాట. ఎందుకంటే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ప్రత్యేకమైన బిడ్డలుగా అన్యుల దగ్గర మనము కనిపించాలన్నమాట. అందుకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఏంటంటే మనుషులు దీపంను వెలిగించి మనకు అంటే ఇప్పుడు అంటే కరెంటు మనకు అవైలబుల్గా ఉంది. ఇంతకుముందు కాలంలో కరెంటు లేదన్నమాట. ఏదన్నా చిన్న బుడ్డిలో కిరసనాయిల్ పోసి పెట్టాల, లేకుంటే దీపంను క్యాండిల్ను వెలిగించి పెట్టేవాళ్ళ. అది ఎలా పెడతారు? మంచం కింద పెడితే ఓన్లీ ఆ మంచం కింద మాత్రమే వెలుగునిస్తుంది. అదే ఇంట్లో ఏదైనా మనం పని చేసుకోవాలన్నా, వచ్చిపోయే వాళ్ళు తిరగాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఏమవుతుంది, అందరికి వెలుగు రావాలంటే దీపం పైన పెట్టాలన్నమాట. అలాగా దీపం పైన కొంచెం పైన దీపం పైన పెడితే అది అందరికీ వెలుగునిస్తుంది అన్నమాట. అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించకుంటే మన జీవితం కూడా చీకటిమయం అయిపోతుంది అన్నమాట. వెలుగుమయం కావాలంటే, మనలో వెలుగు ఉండాలంటే దేవుడు ఎలాగైతే పైన దీపం కొంచెం కింద కాకుండా పైన పెట్టినప్పుడు అది అందరికి వెలిగిస్తుంది అన్నమాట. అలానే దేవుని వాక్యాన్ని మనము గైకొన్నప్పుడు దేవుడు ఎలాగైతే ఎత్తులో పెట్టినప్పుడు వెలుగంతా ప్రకాశిస్తుందో అలాగే వెలుగు మన జీవితంలో కూడా అలా ఉంటుంది. తర్వాత యోహాను సువార్త 3, 3, 20, 21, 19, 20, 21 సిస్టర్. యోహాను సువార్త 3, 19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియను దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చాలా సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఏమంటే తీర్పు, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వస్తుంది. తమ క్రియలు చెడ్డవైనందున మనము ఆ వెలుగును ప్రేమించలేక మనము చీకటిని ప్రేమిస్తామన్నమాట. చాలా మంది నిద్రపోయేటప్పుడు కూడా పడుకునేటప్పుడు లైట్ కొంతమంది ఆఫ్ చేసుకొని పడుకుంటారు. చీకటిని ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే వెలుగును చూడలేరు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దుష్కార్యం చేయువాడు అంటే చెడు పనులు చేయు ప్రతి వాడు అన్నమాట వెలుగును ద్వేషించెదరు. దుష్కార్యములు చెడు పనులు అంటే ఏంటి? ఇప్పుడు మంత్రగాళ్ళు ఉంటారు, తంత్రగాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? శ్మశానంలో రాత్రిళ్ళు చీకట్లు అన్నమాట
చేతబడులు అవి ఇవి చేయడానికి చెడు కార్యము నిర్వహిస్తారన్నమాట. అలాంటి వాళ్ళు వెలుగును చూడలేరన్నమాట. ఎందుకంటే వాళ్ళకు వెలుగు అంటే అసహించుకుంటారు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. తర్వాత దొంగతనం ఎవరన్నా చేయాలనుకుంటే అది కూడా ఎప్పుడు చేస్తాడు? రాత్రిళ్ళు మాత్రమే చేస్తారు. ఎందుకంటే పగులు అందరూ చూస్తారు కదా, అందుకన్నమాట. అలాంటి వాళ్ళు చీకటిని చూడలేరన్నమాట. తర్వాత ఒక ఉదాహరణకు తీసుకుంటే యవ్వనస్తులు అయినా కూడా ఏదైనా ఎవరు లేనప్పుడు చెడు వీడియోలు చూడడం అన్నమాట. ఎవరు లేనప్పుడు రాత్రి సమయంలో అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏంటి వెలుగు చూడలేరన్నమాట. తర్వాత సత్యవర్తుడై తన క్రియలను దేవుని మూలంగా చేయనున్నవని అప్పుడు దేవుని ప్రవర్తన, దేవుని క్రియలు ఉంటాయే. తర్వాత అలాంటి వాళ్ళు దేవుని చూస్తారన్నమాట. దేవుడు వెలుగు కాబట్టి దేవునికి పోలి ఉన్నవారు మాత్రమే దేవుని వెలుగుని చూడగలరు. మిగతా వాళ్ళు దేవుణ్ణి అసహించుకునే వాళ్ళుగా ఉన్నారన్నమాట. తర్వాత ఫిలిప్పీలు 2వ అధ్యాయము 14, 15, 16. మీరు 14. మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్టు సనుగులను, ఇదేనా సిస్టర్? అదే చదివండి సిస్టర్. సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దిల్పున నాకు అతిశయ కారణము కలుగును. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మీరు వక్రజనం మధ్య నిరపరాధులుగా, అంటే అన్యుల మధ్య అన్నమాట. దేవుని నామంను దూషించే వారి మధ్య అన్నమాట. తర్వాత దేవుడు అంటే తెలియదన్నమాట, దేవుని ప్రేమ తెలియదన్నమాట. అలాంటి వారి మధ్య మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులుగా మనం ఎలా ఉంటున్నాము? నిరపరాధులుగా, నిష్కలంకులుగాను, అనిందులుగాను, దేవుని కుమారులు ఉన్నట్లు సనుగులు, గొనుగులు, సంశయములు ఇవన్నీ మానేయమని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. సమస్త కార్యములు చేయుడి అని అంటే, సమస్త కార్యములు అంటే మనం ఏ కార్యాన్ని చేసినా కూడా అది దేవునికి మొరపెట్టే వారిగా మనం ఉండాలన్నమాట. అట్టి జనం మధ్య మనం ఎలా ఉండాలంటే జీవ గ్రంథమును పట్టుకొని, తర్వాత లోకమందు జ్యోతుల వలె ఉండాలన్నమాట. వెలుగునిచ్చేవారిగా ఉండాలన్నమాట. మనము ఆయన మాటలు అన్యులకు చెప్పి, తర్వాత ఆయన సువార్తను, ఆయన ప్రేమను ప్రకటించి ఒక జ్యోతుల వలె వెలగాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. జీవ గ్రంథం అంటే బైబుల్ చేత పట్టుకొని తర్వాత మనము వారికి ప్రత్యేకంగా కనిపించాలన్నమాట. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడో ఇక్కడ కానీ మనము జ్యోతుల వలె వెలగాలి అంటే ఇక్కడ కూడా ఇక్కడ దేవుని వాక్యం ఏమైంది? వెలుగును పోలి ఉంది అన్నమాట. కాబట్టి ఇలాంటి జనం మధ్య మనము దేవుని ప్రకటించే వారిగా ఉండాలి. తర్వాత నిరపరాధులుగా ఉండకూడదు. వక్రజనము అని అంటున్నాడు దేవుడు. మూర్ఖమైన నిష్కలంకులు అంటే అనిందులు అనంటే అనవసరంగా నిందలు వేస్తారు మాటల ద్వారా కూడా అన్నమాట. అలాంటివి సనుగులు, గొనుగులు అవన్నీ మానేసి సమస్త కార్యముల కొరకు దేవునికి ప్రార్థన చేసి, తర్వాత మనము తన జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని తను ప్రకటించే వారిగా లోకమందు మనము జ్యోతుల వలె కనిపించాలంట. అందువల్లనే నేను వ్యర్థముగా అంటే మనము వాళ్ళకు ప్రత్యేకంగా కనిపించకుండా, దేవుని ప్రేమను చూపించకుండా, ఇతరులకు ప్రకటించకుండా ఉన్నామనుకో, అది మనము వ్యర్థముగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని. అంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టినారు కదా, ఆయన కష్టానికి మనము ప్రయోజనము ఇచ్చేవారిగా ఉండాలన్నమాట. తర్వాత ఆయన ప్రేమను ప్రకటించే వారిగా ఉంటే దేవునికి కొంచెము మనము ఎలాంటి ప్రయోజనము అంటే మనం ఇంతసేపు దేవునిలో ఉన్నాము, నిరీక్షణ కలిగి ఉన్నామన్నమాట. అవన్నీ చేయలేదంటే అవన్నీ వ్యర్థంగా ఉంటున్నాయని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా వెలుగును పోలి ఉంది అన్నమాట వాక్యము. తర్వాత లూకాసు వార్త 8:16. ఎవడనో దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, కానీ లోపలకు వచ్చే వారికి వెలుగు అగుపడవలనని
దీప స్తంభం మీద దానిని పెట్టును. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇందాక మనం అక్కడ చదివినాం కదా, యోహాను సువార్తలో ఇది చదివినాము. తర్వాత ఎవడను దీపం ముట్టించి పాత్రలో కప్పివేయడు. మనం దీపం ముట్టించి దాని మీద ఒక పాత్ర బోర్ల పెట్టి చేస్తే అది ఏమవుతుంది, అంత చీకటి భయం అయిపోతుంది అన్నమాట. అది మంచం కింద పెట్టాడు కానీ లోపలికి వచ్చే వారికి అగుపడి వలె దీపస్తంభం మీద పెడతారు, ఇందాక చెప్పినాం కదా. అలాగే అన్నమాట, దీపస్తంభం మీద పెడితే వెలుగునిస్తుంది అన్నమాట. తర్వాత మనం కూడా అట్లా వెలుగునిచ్చే వారిగా ఉండి దేవుని వాక్యాన్ని మనము నింపుకోవాలని దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు అన్నమాట. దేవుడు దీపంను వెలుగును రెండింటిని కలిపి ఇక్కడ వాక్యము పోలి ఉంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాక్యము ఆహారం వంటిది, ఆహారంను పోలి ఉంది అన్నమాట. ఆహారంను పోలి ఉంది, అది చూద్దాము. ఇర్మియా 15:16, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయము నాకు ఆనందము కలగజేస్తున్నది. ఇక్కడ ఇర్మియా ద్వారా అన్నమాట, దేవుడు మాట్లాడుతున్నారు ఇర్మియా గారి ద్వారా. నీ మాటలు నాకు దొరకగా అంటే నేను వాటిని భుజించి తిని అంటే ఇక్కడ ఆహారం అన్నమాట. మనము మన శరీరానికి కాకుండా మన ఆత్మకు కూడా ఆహారం కావాలంటే అది బలమైన ఆహారం ఉండాలన్నమాట. అవి ఏంటివి? వాక్యము, వాక్యము దేవుని మాటలు అన్నమాట. నేను వాటిని భుజించి తిని, అప్పుడు భుజించినప్పుడు దేవుని మాటలు దేవుని వాక్యము మనం భుజించినప్పుడు నా హృదయము సంతోషంతో ఆనందంతో నిండిపోయింది, ఉల్లాసంగా అని ఇక్కడ ఇర్మియా గారు సెలవిస్తున్నారన్నమాట. కాబట్టి ఆహారంను పోలి ఉంది దేవుని వాక్యము, ఆహారంను పోలి ఉంది. దేవుని వాక్యము ఆత్మను పోషిస్తుంది అన్నమాట, ఆత్మను బలపరుస్తుంది. మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆత్మను బలపరుస్తుంది. తర్వాత మనం బలహీన సమయంలో ఉన్నప్పుడు ఆత్మను బలపరచడానికి, మనం బలహీన సమయంలో ఉన్నప్పుడు శరీరంలో అసలు ఏమీ స్టామినా శక్తి లేనప్పుడు, తర్వాత మనకు రోగం వచ్చినప్పుడు మనం ఎంతో నీరసించిపోతాం. అప్పుడు శరీరానికి ఏం పెడతాము? డాక్టర్లు టాబ్లెట్లు ఇస్తారు, తర్వాత ఇడ్లీ అలాంటివి టిఫిన్లు పెట్టమంటారు, తర్వాత మంచి ఫుడ్ తీసుకోమంటారు. అలాగే మన ఆత్మ కూడా బలంగా ఉండాలంటే ఆత్మకు మనము వాక్యము అనేది మనము ఆహారాన్ని పెట్టాలన్నమాట. తర్వాత హెబ్రీ 5:12, హెబ్రీ 5:12, హెబ్రీలకు 5:12. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగాల్సిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. ఓకే, చాలు సిస్టర్. ఇక్కడ కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై అంటే ఇప్పుడు ఎంతో మందిని దేవుని సువార్తను ప్రకటించే వారిగా ఉన్నారన్నమాట. బోధకులుగా అంటే దేవోక్తులుగా మొదటి మూల పాఠములను ఒకడు మరలా బోధించడం వచ్చెను అంటే ఇక్కడ ఎవరు మనము ఇప్పుడు బోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని అంటే మనం బోధించినప్పుడు ఎంతో మంది బోధిస్తున్నాము, దేవుని ప్రేమను చూస్తున్నాము, దేవుని ప్రకటించే వారిగా ఉంటున్నాము. అయినా కానీ మనం ఏమంటాం అంటే పాలు త్రాగవలసిన వారే అనంటే ఇక్కడ పాలు అంటే వాక్యం అండి. పాలంటే వాక్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి. పాలు తాగవలసిన వారం అంటే వాక్యాన్ని వినడం అన్నమాట. వినడము, ఆహారాన్ని భుజించడము, బలమైన ఆహారం తినగలవారు కారు అని అంటున్నారు. అనంటే వాక్యాన్ని ఇన్ని వదిలేస్తున్నాము అని అర్థం అన్నమాట. వాక్యాన్ని ఇన్ని వదిలేసి ఆయన ఆజ్ఞల ప్రకారము మనము నడుచుకోకున్నామన్నమాట. ఆయన ఆజ్ఞలలో మనము నడుచుకోకున్నాం, ఆయన మార్గంలో నడుచుకోకున్నాం అన్నమాట. ఆయన ఆజ్ఞలు అతిక్రమించే వారిగా ఉంటున్నాం అన్నమాట. అందుకు వాక్యం అనే పాలు త్రాగిన తర్వాత ఆవు ఎలాగైతే నెమరు వేస్తాదో మనము తన వాక్యాన్ని అలా నెమరు వేయాలన్నమాట. మన ఆత్మకు బలమైన ఆహారాన్ని ఇవ్వాలన్నమాట.
తర్వాత వాక్యం అనే పాలు తాగుతున్నామే కానీ బలమైన ఆహారము మీరు తినలేదు అని అంటున్నారు. అంటే మనము వాక్యము వినుకోకున్నాము, ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా పెట్టుకోలేదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే 1 రాజులు 19:4 వరకు చూసుకున్నట్లయితే ఏలియా గారు అక్కడ ఒక బదిలీ వృక్షం కింద పడుకున్నప్పుడు ఆయన నేను నా పూర్వీకుల కంటే ఆ, ఎక్కువ వాడను కాను దేవుడా, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, ఇంకా చాలు నువ్వు చేసింది, నా ప్రాణం తీసుకోను అని ఎంతో భారంగా ప్రార్థన చేసి అలసిపోయి అక్కడ చెట్టు కింద పడుకున్నప్పుడు తన దూత ద్వారా దేవుడు తన దూత నంపి అక్కడ తనకు ఒక బుడ్డిలో నీళ్లు తర్వాత ఒక రొట్టెను అక్కడ పెడతాదన్నమాట. దేవదూత వచ్చి లేపుతుందన్నమాట. అది తిని ఏలియా గారు పడుకుంటారన్నమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమైతుందంటే మళ్ళీ లేస్తాడన్నమాట. మళ్ళీ లేచి నీ ప్రయాణకు కావాల్సిన శక్తి నీకు తయారైపోయింది, నువ్వు లేచి నడువుము అని దేవదూత ఇంకోసారి వచ్చి తనని లేపి ఆహారం ఇస్తే అప్పుడు ఏలియా గారు 40 రోజులు 40 రాత్రులు 40 పగలు ప్రయాణించే వారిగా ఉంటున్నామన్నమాట. అంటే ఆత్మకు ఆహారము ఇచ్చేది కాక ఆయన శరీరానికి ఇచ్చే ఆహారం కూడా అంత బలమైనదన్నమాట. అందుకు ఇక్కడ ఏలియా గారిని మనం సాదృశ్యంగా తీసుకున్నట్టయితే శరీరానికి ఇచ్చే ఆహారము అంత బలంగా ఉంటుంది, తర్వాత ఆత్మకిచ్చే ఆహారము ఇంకా బలంగా ఉంటుంది. కానీ మనము ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడు మాత్రమే అది అలా జరుగుతుందన్నమాట. తర్వాత ఇది ఆహారం వంటిది, వాక్యము ఆహారాన్ని పోలి ఉందన్నమాట. తర్వాత అగ్ని వంటిది, అగ్నిని పోలి ఉంది. ఇక్కడ అగ్నిని పోలి ఉంది వాక్యము. ఇర్మియా గ్రంథము 23:29. ఇర్మియా గ్రంథము 23:29. నా మాట అగ్ని వంటిదే కదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఓకే, చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. నా మాట అగ్ని వంటిది కాదా అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని చెప్తున్నాడు. అగ్ని వంటిది అనంటే ఆయన మాట చాలన్నమాట. ఆయన మాట తప్పనివాడు, మారనివాడు, మాట తప్పనివాడు, నిన్న నేడు ఏకరీతిగా నిరంతరము ఉండేవాడు అన్నమాట. ఇక్కడ తర్వాత ఇది ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మను ఆయన అగ్నితో నింపి ఉత్తేజింపజేస్తాదన్నమాట, ఆత్మనన్నమాట. అందుకు ఆయన మాట నా మాట అగ్ని వంటిది అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. తర్వాత అగ్ని వంటిది అంటే ఇక్కడ నిర్గమాకాండము 13:21 చూసుకున్నట్టయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి మోషే ద్వారా వాళ్ళను విడిపించినప్పుడు, మోషే వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు దేవుడు వాళ్ళను ఎలా అంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలు ప్రజలను నడిపించినాడు అన్నమాట. 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసిండగా వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, తర్వాత వాళ్ళ వస్త్రం కూడా చినిగిపోలేదు, వాళ్ళకు ఎటువంటి ఆపద లేకుండా, ఎండ దెబ్బ తగలకుండా, వర్షం వస్తే మేఘాలు చిందించినప్పుడే మేఘాలు స్పందించినప్పుడు మనకు వర్షం వస్తుంది. ఆయన మేఘ స్తంభమై అగ్ని స్తంభమయ్యి వాళ్ళను నడిపించినాడు అన్నమాట. ఇది ఇర్మియా గ్రంథం 13:21 మనం చూడవచ్చండి. తర్వాత 1 రాజులు 18:38 అయితే ఏలియా గారు ప్రార్థించగా దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించాడన్నమాట. ఎందుకంటే దేవుడు అగ్ని పోలి ఉన్నాడు కదా. తర్వాత ఇంకేంటంటే దానియేలు 3:26 చూసుకున్నట్టయితే శద్రకు మెషకు అబేద్నెగోలను దేవుడు అక్కడ విగ్రహానికి నమస్కరించినప్పుడు వీళ్ళు నమస్కరించకుంటే ఈ వాక్యం మనకు అందరికి చాలా తెలుసు అన్నమాట. అక్కడ అగ్నిలో వేసేటప్పుడు వాళ్ళే కాలిపోతారు కానీ దేవుడు వీళ్ళని మాత్రము ఏం చెయ్యడు. ఎందుకు? వీళ్ళు ఆయన ఆజ్ఞలు పాటించినారన్నమాట, ఆయన ఆజ్ఞలను గైకొన్నారన్నమాట. తర్వాత ఆయన ఆజ్ఞను అతిక్రమించలేదు, ఆయన వాక్యాన్ని నింపుకున్నారన్నమాట. అందుకు ఇక్కడ ఏం జరిగింది, దేవుడు అగ్ని పోలి ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, నిర్గమాకాండము 3:1-6 వరకు మళ్ళీ చదువుకోండి అండి, టైం లేదని నేను ఫాస్ట్ గా చెప్పి ముగిస్తున్నాను. తర్వాత అగ్ని ద్వారా అక్కడ మోషే
ఇత్రో ఇత్రో వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కొండపైన ఒక పొద కాలుతుంది అన్నమాట. కాలుతుంటే ఆ పొద ఏం జరుగుతుంది అక్కడ, కాలుతా ఉంటది కానీ అది కాలిపోదు, ఓన్లీ మంట వస్తుంటది, అగ్ని వస్తుంటది అన్నమాట. వాళ్ళు ఇంత విచిత్రము ఏం జరుగుతుంది అక్కడ, నేను వెళ్ళి చూసొస్తానంటే అక్కడ దేవుడు ఏమంటాడు మోషే గారిని, మోషే నీ చెప్పులు అక్కడ విడిచి రమ్ము, నువ్వు నిలబడిన స్థలము అతి పరిశుద్ధమైన స్థలము అని మోషే గారికి చెప్తారన్నమాట. అక్కడ కూడా మనము అగ్నిని చూడొచ్చు అన్నమాట. అక్కడ దేవుడు మాట్లాడతాడు మోషే మోషే అని, అంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నిన్ను ఎన్నుకున్నానని దేవుడు చెప్తాడన్నమాట. అక్కడ అగ్నిని పోలి ఉంది అన్నమాట. మళ్ళీ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు పగులు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆయన వాళ్ళని నడిపించాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా దేవుని వాక్యము అగ్నిని పోలి ఉందన్నమాట. తర్వాత ఇంకేంటి, సుత్తి వంటిది, ఆయన వాక్యం ఎలాంటిది, సుత్తి వంటిది. ఇందాక చదివినారు కదా, నా మాట అగ్ని వంటిది కాదా, నా బండను బద్దలు చెయ్యు సుత్తి వంటిది కాదా అంటే దేవుని వాక్యాన్ని సుత్తితో పోల్చినారన్నమాట. తర్వాత దేవుని వాక్యం సుత్తి వలె బండ హృదయాలను బ్రద్దలు కొడుతుందన్నమాట. ఎంత కఠిన హృదయాలు, మూర్ఖ హృదయాలైనా కానీ ఇప్పుడు దేవుని ఎరగక ముందు సౌలు గారిది బండలాంటి హృదయం అన్నమాట. హింసకుడు, దూషకుడు, హానికరుడు, అతి కిరాతకుడు అయినటువంటి సౌలు గారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయనను రాతి గుండె తీసేసి బండలాంటి హృదయాన్ని తీసేసి మాంసపు గుండె ఇచ్చినాడన్నమాట. అంటే దేవుని వాక్యము శుద్ధితో గాని పోలి ఉండన్నమాట. అలాంటి హృదయాన్ని కూడా దేవుడు మార్చేశాడన్నమాట. ఇది మనము ఎహెచ్కేలు 36:26లో చూడవచ్చండి. నూతన స్వభావము, తర్వాత నూతన హృదయం నీకు ఇచ్చేదను, రాతి గుండె తీసి మాంసపు గుండె నీకు ఇచ్చేదను అని దేవుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ సుత్తిని పోలి ఉంది అన్నమాట దేవుని వాక్యము. అది ఎప్పుడు మనము ఆయనను, తర్వాత ఆయన ఆజ్ఞలను తర్వాత గైకొన్నప్పుడు. తర్వాత యోహాను సువార్త 16:7-11 వరకు చదవండి సిస్టర్. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాడంటే దేవుని వాక్యము ఇక్కడ మనల్ని పాపపు పశ్చాత్తాపం నుంచి మనల్ని అతి పరిశుద్ధంగా విశ్వాసంలో నిర్మించుతాదన్నమాట దేవుని వాక్యము. ఇక్కడ దేవుణ్ణి సిలువ సమాజ మందిరంలోకి తీసుకెళ్తారని దేవుణ్ణి అలా కొడతారు, హింసిస్తారు, సిలువ వేస్తారని దేవునికి ముందే తెలుసు అన్నమాట. అందుకు శిష్యులకు ఇక్కడ ముందే చెప్తున్నాడు అన్నమాట జరగబోయేటివన్నీ. అయితే నేను సత్యము చెప్పేదను అని అంటున్నాడు దేవుడు. సత్యం అంటే ఏంటి, వెళ్ళిపోవటం వలన ప్రయోజనము అంటే దేవుడు వెళ్ళిపోవడం వలన ప్రయోజనం ఏమీ లేదన్నమాట. ఎందుకు, దేవుడు మనకు ప్రయోజనం కలగల, దేవుని వల్ల మనకు స్వస్థతలు అన్ని కలగల, పాపక్షమాపణ కలగల, ప్రతి పాపం పోవాలంటే దేవుడు ఖచ్చితంగా సిలువ వేయబడాలి, తండ్రి యొద్దకు పోవాలి, తర్వాత తండ్రి తిరిగి రావాలి. అప్పుడే మన పాపము తర్వాత తీసివేసేవాడిగా ఉంటున్నాడు అన్నమాట. ఇలా మన పాపములన్నిటిని తీసివేయాలంటే ఆ హృదయాన్ని, ఆ మోసకరమైన హృదయాన్ని, బండలాంటి హృదయాన్ని కరిగించి తీసివేయాలంటే దేవుడు తన వాక్యాన్ని గైకొన్నప్పుడు ఈ మాటలు శిష్యులకు చెప్తున్నాడు అన్నమాట. నేను వెళ్ళాలి, తర్వాత ఆదరణకర్త నేను వెళ్ళందే రాడు అనంటే దేవుని సిలువ వేయబడి మరణించి తిరిగి లేయందే రాడన్నమాట. అందుకు జరగబోయే సంగతులను ముందుగా శిష్యులకు వివరించాడు. ఎందుకు, బండలాంటి కఠినమైన హృదయాలు ఉంటాయన్నమాట. అలాంటి హృదయాలను కానీ దేవుడు కఠినపరిచేవారిగా ఉంటున్నారన్నమాట. తర్వాత దేవుని వాక్యము దేన్ని పోలి ఉంది, విత్తనాన్ని పోలి ఉంది అన్నది. విత్తనము లూకాసు వార్త 8వ అధ్యాయము 8.
11 నుంచి 15 వరకు చదవండి సిస్టర్. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల ఉండు వారేమనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారేమనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనము పోలిన వారేమనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓకే, చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ వాక్యము ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము ఏది? దేవుని వాక్యము. ఇక్కడ దేవుని వాక్యము విత్తనంతో పోలి ఉందండి. తర్వాత ఇక్కడ ఎవరున్నారు? త్రోవ పక్క నుండి వారు, రాతి నేల నుండి వారు, ముళ్ళ పొదల్లో పడినవారు, మంచి నేల నుండి వారు. దేవుడు చెప్తున్నాడు కదా, ఏ పంట విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాము. చెడు పంట విత్తితే చెడు ఆలోచనలతో మనకు అదే పంట కోస్తాం, తిరిగి మనకు అదే వస్తుందండి. మంచిది కోస్తే తర్వాత మనకు దేవుడు మంచి ఫలాలను ఇచ్చేవారిగా ఉంటున్నాడు అన్నమాట. ఇక్కడ త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్టు అపవాది వచ్చి వారి హృదయంలో, ఇప్పుడు మనము ఇంత పొద్దున వాక్యం చెప్పుకుంటాము, అపవాది వచ్చి తర్వాత హృదయంలో ఉన్న వాక్యము ఎత్తుకొని పోతాదంట. అది అంటే మనము మన మనసులో మన హృదయంలో వాక్యం లేనప్పుడు అపవాది వస్తాదండి. దేవుని ఆలోచనలో దేవుని క్రియల్లో లేనప్పుడు, దేవుని యందు విశ్వాసం లేనప్పుడు అపవాది మన దగ్గరకు వచ్చి మనల్ని శోధిస్తాదన్నమాట. అది చెప్తున్నాడు. త్రోవ పక్క నుండి వారంటే వీళ్ళు ఒక రకం వారు ఎలా ఉంటారండి? రక్షణ పొందుకోకుండా ఓన్లీ వాక్యం వినేవారిగా ఉంటారన్నమాట. తర్వాత రక్షణ పొందేది వాళ్ళు తర్వాత రక్షణ పొందరు కానీ వింటుంటారన్నమాట. అంటే బాప్తిసానికి వాళ్ళు సిద్ధపడేవారు కారన్నమాట. తర్వాత రాతి నేల నుండి వాళ్ళు విన్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తారు. వారికి వేరు లేదు అనంటే, ఇప్పుడు విత్తనాలు మంచి పొలంలో నేలలో ఉన్నప్పుడు మనం నేలలో వేస్తే అది పండుతుంది అన్నమాట. బండ మీద పోస్తే దానికి నేలలో వేస్తేనే విత్తనం దానికి వేరు వస్తుంది. వేరు వచ్చినప్పుడు నీళ్లు పోస్తే లేకుంటే వర్షం వచ్చినప్పుడు అది ఫలించి ఏరొచ్చి పైకి పోతుంది అన్నమాట, పెరుగుతుంది అన్నమాట. అలా బండ మీద పడితే బండ అడ్డుగా ఉందన్నమాట. బండ అడ్డుగా ఉంది కాబట్టి దానికి వేర్లు రావన్నమాట. అంటే వాక్యం విని సంతోషంతో అంగీకరిస్తామన్నమాట. అంగీకరించి కొంచెం కాలము అనంటే అంగీకరించిన తర్వాత శోధనలు, ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టి శ్రమలు వచ్చినాయి కదని దేవుని వదిలేస్తారన్నమాట. నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. యోబు గారు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఓర్చుకొని ఉన్నారు కాబట్టి ఆయన రెండింతలు ఆశీర్వాదం పొందుకున్నారన్నమాట. అలాగూ మనము శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేస్తామని ఇక్కడ శోధన కాలంలో తొలగిపోవదురు. అంటే కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు, చెప్పుకోలేని సమస్యలు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాలి కానీ దేవునికి మొరపెట్టకుండా దేవుణ్ణి వదిలేసే వారిగా ఉంటున్నాము. ఇది రెండో వారు అన్నమాట. రాతి నేలను ఉండువారు అంటే వీళ్ళు మనమే అన్నమాట. సంఘంలో చాలా మంది ఇలా ఉంటారన్నమాట. మన సంఘం అనే కాదు, క్రైస్తవులలో ప్రతి ఒక్కరు కొంతమంది ఇలా ఉంటారని దేవుడు ముందే దీంట్లో గ్రంథాలలో లెక్కించడం జరిగిందన్నమాట. తర్వాత ముళ్ళ పొదలో పడిన విత్తనము వారెవరనగా విని తర్వాత కాలం గడిచిపోయిన ఈ జీవ సంబంధమైన విచారణ చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపరు. అంటే తినేది ఏం తిందుమా ఏం తాగుమా అనేది వాళ్ళు ఆలోచిస్తుంటారన్నమాట. తర్వాత ఎంత సంపాదించినా ధనం సంపాదించాలా, ఇంకా డబ్బు సంపాదించాలా అని ధనము వ్యామోహంతో ఉంటారు. కానీ తర్వాత దేవుని సంపాదించాలి, దేవుని వాక్యాన్ని సంపాదించాలి అని అది మాత్రం అనుకోరు. జీవ గ్రంథంలో జీవన సంబంధమైన విషయాలు అంటే ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో
అంటే దేవుడు నీ చింత ఎవరు నా మీద వేయము అని అంటున్నాడు కదండి. మనం విచారణ చేయకూడదు మన జీవితం ఎలా ఉంటుందో, ఎందుకంటే ఈ ప్రాణము ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు ఉంటుందో మనకైతే తెలియదు కదండి. కాబట్టి దేవుని రాకడ వచ్చినప్పుడు మనము దేవుని రాకడ రెండో రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే వారిగా దాంట్లో ఉండాలి అండి. కాబట్టి విచారణ చేసి దిగులు చేసి అలా ఉండకూడదు అని దేవుడు ఇక్కడ ముళ్ళ పొదల్లో పడిన విత్తనం గురించి ఇక్కడ ఇలా మనల్ని పోల్చి చెప్పినాడండి. తర్వాత మంచి నేల నుండి విత్తనం అండి. ఇక్కడ మంచి నేలను విత్తనము అంటే యోగ్యమైనది, మంచి మనసుతో వాక్యం విని వాటిని అవలంబించాలి, ఓపికతో ఫలించువారు అని అంటున్నారు. అనంటే ఓపికతో మనం ఫలించినప్పుడు ఆయన యందు నిరీక్షణ పొందుకున్నప్పుడు మనము ఇలా ఉంటామండి. వాక్యము గాయకొన్నప్పుడు దేవుడు విత్తనం ఆధారంగా తీసుకొని ఇలాగా మనల్ని అందరినీ ఇలా విత్తనాలతో పోల్చాడు. మనము ఏ విత్తనంగా ఎలా ఉన్నామో మనల్ని మనమే పరీక్షించుకోవాలండి. తర్వాత 1 పేతురు 1:22 1 పేతురు 1:22 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మనసులను పవిత్రపరచుకొనిన వారేయండి. ఒకనికొకడు హృదయపూర్వకముగాను విక్కటముగాను ప్రేమించుడి. చాలు సిస్టర్. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వత జీవము. బీజము అంటే ఇక్కడ కూడా విత్తనం అండి. బీజము అంటే విత్తనము అనే అర్థం దీనికి. ఇది జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు అంటే దేవుడు మనల్ని వాక్యానుసారము ఇక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. దేవుడు అది మన హృదయం ఎలా ఉండాలి, నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్టు ఉండాలి. తర్వాత మీరు సత్యమునకు విధేయులవుట చేట అనంటే సత్యమును మాట్లాడాలి. తర్వాత మీ మనసులను పవిత్రపరచుకొనక వారై ఉండి అంటే మన మనసులో కల్మషం లేకుండా ఎలాంటి మరక లేకుండా ఉండాలన్నమాట. పావురము స్వచ్ఛతను గుర్తు చేస్తుందన్నమాట. పావురము తెల్లగా ఉంటుంది, మస్క లేనిది కదండి. అలాగో మన మనసును స్వచ్ఛంగా పెట్టుకోవాలి. హృదయపూర్వకంగా విక్కటముగా ప్రేమించుడు, ఇతరులను ప్రేమించుడని చెప్తున్నాడు. తర్వాత సర్వ శరీరాలు గడ్డిని పోలిన వారు అంటే ఇక్కడ చెప్తున్నారు సర్వ శరీరులు అనంటే సర్వం అంటే అందరూ వస్తారంట. అవి గడ్డిని పోలిన వారు అన్నమాట. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె అంటే అందం చూసి మురిసిపోకూడదు అన్నమాట. ఇక్కడ చెప్తున్నాడు అది గడ్డి పువ్వు వలె ఎండకు రాలిపోతుంది అన్నమాట. కానీ గడ్డి పువ్వు వలె ఎండను దాని పువ్వులు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అన్నమాట. మనము అందంగా ఉంటే కొన్ని రోజులకు అది స్కిన్ పాడైపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇది అందము శాశ్వతం కాదన్నమాట. మన హృదయంలో వాక్యాన్ని నింపుకుంటే అలా గడ్డి పువ్వులాగా వాడిపోకుండా వికసిస్తామండి, పువ్వులాగా వికసిస్తామన్నమాట. తర్వాత ఇక్కడ దేవుని వాక్యము ఎప్పుడును నిలుచును అంటే అది గతించిపోదన్నమాట. దేవుడు ఇచ్చిన మాట ఎప్పటికీ పోదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి వాక్యము అనే బీజములు అనే విత్తనాన్ని మనము నాటుకుంటే దేవుడు మనకు శాశ్వత జీవితాన్ని ఇచ్చేవారిగా ఉంటున్నారండి. తర్వాత ఇంకేంటంటే నీటి వంటిది, వాక్యాన్ని నీటితో పోలుస్తారండి, నీటి వంటిది. తర్వాత ఎఫెసీ 5:25 నుంచి 27 వరకు చదవండి సిస్టర్. ఎఫెసీ 5:25 నుంచి 27 వరకు. 25 నుంచి కదా పురుషులారా, 25 నుంచి కదమ్మా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి
శుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఓకే, చాలు సిస్టర్. ఇక్కడ వాక్యాన్ని పోలి ఉంది, వాక్యము నీటిని పోలి ఉందండి. ఇక్కడ ఏంటి, స్త్రీ పురుషులారా, తర్వాత మీరును మీ భార్యను ప్రేమించుడి అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. తర్వాత భార్యను ప్రేమించాలన్నమాట. తర్వాత ఇతర స్త్రీలను ఇట్లా వ్యామోహించి ఇట్లా మోహపు చూపులు అలాంటివి ఉండకూడదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. క్రీస్తును సంఘమును ప్రేమించి మనల్ని భార్యలు భర్త ఎలాగైతే ప్రేమిస్తారో దేవుడు కూడా మనల్ని సంఘాన్ని ఇలా ప్రేమిస్తున్నాడు అన్నమాట. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, కలంకమైనది, ముడత లేనిది, అది అట్టిది. తర్వాత ఏదైనాను లేక మరకైనను ఏది లేక శుద్ధమైనది గాను నిర్దోషమైనదిగా మహిమ గల సంఘంగాను దేవుడు చేస్తాడంటండి. అది ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టవలెనని దేవునికి మనము అలా ఉండాలి. సంఘం అంటే ఎలా ఉండాలి, పరిశుద్ధమైనది గాను, తర్వాత మహిమ గలది గాను, ముడత లేనిది గాను, కలంకమైనది అంటే ఏం పేరు పెట్టడానికి కూడా అక్కడ అవకాశం లేకుండా కలంకమైనది గాను అలా ఉండాలి. వాక్యముతో ఉదక స్నానం చేపిస్తారంటండి. వాక్యముతో ఉదక స్నానం చేసి పవిత్రపరుస్తాడు దేవుడు. వాక్యంతో ఉదక స్నానం అని అంటే మనము పాపులుగా ఉన్నప్పుడు ఇలా కలంకము, తర్వాత ఇక్కడ ముడత, మనలో ఏమైనా ముడతలు ఉన్నా అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధత పరిచి తర్వాత దాని కొరకు తను తాను అప్పగించాను అని అంటే వాక్యం అనే ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరుస్తాడంటండి. అది వాక్యం అనే స్నానం చేపించి వాక్యం అనే విత్తనాన్ని మనం నాటితే మనము స్నానం చేసినట్టు దేవుడు ఉదక స్నానంతో, వాక్యం అనే ఉదక స్నానంతో మనల్ని పవిత్రపరుస్తాడంటండి. పవిత్రపరిచి దాంతో మనల్ని కలంకమైన వాడిగా చేస్తాడంటండి, ప్రేమించే వాడిగా చేస్తాడంటండి, సంఘము నిల్వబడేలాగా చేస్తాడని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నీటిని పోలి ఉంది. నీటిని అంటే ఏది, పవిత్రమైన వాక్యము అనే నీటితో దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడని ఇక్కడ చెప్తుంది. తర్వాత యోహాను 5:3, యోహాను సువార్త 5:3. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగు నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడను గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. చాలు సిస్టర్. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో అంటే ఇక్కడ నీళ్లు కదిలించుట కలదు. అక్కడ నీటిని కదిలిస్తే ఆ నీటిని ఎవరైతే కదిలిస్తారో, తర్వాత ఆ నీటిని ఎవరైతే దిగుతారో, ఆ నీటిని ఎవరైతే తాకుతారో అది ఎట్లాంటి వ్యాధి అయినా కానీ అది బాగుపడేవారుగా మనం చూస్తున్నామంటండి. ఆ మండపాల్లో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి అక్కడ 38 సంవత్సరాల నుండి ఉన్న ఒక వ్యాధి మనుషుడు కూడా దేవుడు నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అని అడిగినప్పుడు అవును, కానీ నీటిలో కూడా నన్ను తీసుకెళ్ళడానికి లేరు, నేను వెళ్ళేసరికి ఎవరొక్కరు వెళ్తున్నారు, నాకు అవకాశం కూడా లేదని దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు నువ్వు లేచి నీ పరుపును ఎత్తుకొని పొమ్మంటాడంటండి. ఇక్కడ దేవుని వాక్యము నీళ్లతో పోలి ఉంది. నీళ్లు అతి పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి కాబట్టి అట్లే అందుకు వాళ్ళందరికీ స్వస్థతలు కలుగుతున్నాయన్నమాట. పేతురు గారు నడుచుకుంటూ పోతే ఆయన నీడ ద్వారా మనకు స్వస్థతలు కలుగుతున్నాయి. అంటే ఆయనలో పరిశుద్ధత, పవిత్రత, దేవుని యొక్క వాక్యము నాటుకొని దేవుని వాక్యానుసారం నడుచుకున్నారు కాబట్టి వాళ్ళకు అలా జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ నీటిని పోలి ఉంది అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే నీటిని పోలి ఉన్నప్పుడు సమరయ స్త్రీ తర్వాత యాకోబు బావి దగ్గర దేవుడు అక్కడ సమరయ స్త్రీని చెప్పినప్పుడు దప్పిగా కొడుతున్నాయి నీళ్ళు అడిగినప్పుడు ఆమె చేదుకోనికి ఏమీ లేదు అంటే నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరి దప్పిగా కొంటాడు, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పుడును దప్పిగా కొనాడు అని జీవజలములు ఎప్పటికీ దప్పిగా కానీ ఒక నీటిని ఇస్తాడన్నమాట. అది వాక్యం అన్నమాట.
వాక్యము ఆమె మారు మనసు పొంది వ్యభిచారి అయిన ఆ స్త్రీ నీకు 7 భర్తలు ఉన్నారని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి ఇంకా ఓ ఈయన ప్రవక్త, ఈయన దేవుడు అని గ్రహించి ఆమె మారు మనసు పొంది ఉందన్నమాట. అక్కడ కూడా ఆమెకు జీవజలం ఇవ్వడము మనము ఇది యోహాను సువార్త 4:13, 14, 15లో సమరయ స్త్రీ గురించి మనం చెప్తామండి. తర్వాత వర్షం అయిపోయింది, తర్వాత టైం అయిపోయింది, తొందరగా ముగిస్తానండి. తర్వాత వర్షం వంటిది ద్వితీయోపదేశ కాండము 32:2. ద్వితీయోపదేశ కాండము 32:2 అధ్యాయము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకుల వలె పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. దేవుడు ఇక్కడ వాక్యం ఎలా ఉంటుందండి? నా ఉపదేశం అంటే మాటలు, ఆయన బోధించడం అన్నమాట. నా ఉపదేశము ఎలా ఉంటుంది? వాన వలె కురుస్తుందంటండి దేవుని మాటలు. ఇక్కడ మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడడం జరిగింది అన్నమాట. తర్వాత నా వాక్యము మంచు వలె కురియును. మంచు అంటే తెల్లగా పొద్దున్నే లేస్తానే బండలన్నీ తడిసిపోయి ఉంటాయి మనం లేవగానే, అలాగా నా వాక్యము మంచు వలె కురుస్తుందంట. అది చలికాలము అట్లా మంచు అన్నప్పుడు దానికి ఒక సీజన్ ఉంటుంది, ఆ కాలం వచ్చినప్పుడు అట్లా కురుస్తుంది. కానీ దేవుని వాక్యం మంచు వలె కురుస్తుంది మన హృదయంలో, అలా ఉంటుందన్నమాట. మంచు వలె, మంచు కురిచినప్పుడు చల్లగా ఉంటుందండి మన హృదయం కూడా. దేవుని వాక్యాన్ని మనం ఉంచుకున్నప్పుడు అలా మంచు వలె మన హృదయం ఉంటుంది. ఆయన మాటలు విన్నప్పుడు వాన వలె కురుస్తుంది అన్నమాట. వాన వలె కురుస్తుంది ఆయన వాక్యం విన్నప్పుడు. తర్వాత లేత గడ్డి మీద పడు చినుకుల వలెను. చినుకులు ఫస్ట్ కొంచెం ఎక్కువ వాన కాకుండా తక్కువ చినుకులు అలా కొన్నప్పుడు చినుకులు గడ్డి అంతా మొలకెత్తి ఎలాగైతే చిగురించి పచ్చగా ఉంటుందో అలాగా మన వాక్యం, దేవుని వాక్యము మనము హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం కూడా లేత గడ్డి వలె పచ్చగా ఉంటుందన్నమాట. మన జీవితము అలా అయిపోతుంది. పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును అంటే, పచ్చిక మీద వర్షం అనంటే ఇప్పుడు వర్షం వస్తే పొలాలన్నీ వికసిస్తాయి, చెట్లన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయన్నమాట. దేవుడు మనల్ని కూడా అలా చేస్తాడన్నమాట. తర్వాత విస్తారమైన సొమ్ము సంపాదించకుండా దేవుని వాక్యాన్ని మనం సంపాదించాలండి. ఇది కీర్తనలు 119, 162. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించే వాని వల్లే మనం ఉండకూడదు అన్నమాట. దేవుని వాక్యాన్ని తర్వాత సంపాదించే వారి వల్లే మనం ఉండాలి. తర్వాత ద్వితీయోపదేశ కాండము 6:4లో నేను నీకు ఆజ్ఞాపించు మాటను నీ హృదయంలో భద్రంగా ఉంచుకోవాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటండి. ఆయన వాక్యాన్ని మనము హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. ఆయన ఆజ్ఞాపించిన మాటలు, ఆయన 10 ఆజ్ఞలే గాని ఇంకా మిగతా ఏవైనా గాని ఇక్కడ ఉంచుకోవాలని చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత ద్వితీయోపదేశ కాండము 28:14 అండి. నేను తలగా ఉంచుదును గాని తోక ఉంచను అని అంటున్నాడు దేవుడు. అది ఎప్పుడు? ఆయన వాక్యాన్ని మనము గ్రహించినప్పుడు, ఆయన వాక్యాన్ని చదివినప్పుడు, ఆయన వాక్యము విని ఇతరులకు బోధించినప్పుడు, ఆయన వాక్యాన్ని ఇతరులకు ప్రకటించినప్పుడు మన జీవితాన్ని తోకగా కాకుండా తలగా పైగా హెచ్చించేవాడిగా ఉంటున్నారండి. తర్వాత ఆయన వాక్యము ఖడ్గమును పోలి ఉంది. ఖడ్గమును హెబ్రీ 4:12. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలములు గలై రెండంచు గల అటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించుట మట్టకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఓకే, చాలు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ హృదయం వాక్యాన్ని ఖడ్గంతో పోల్చినారండి. ఇది ఎలా ఉంది? 2 అంచుల ఖడ్గము వాక్యంతో పోల్చినాడు. అది మన ప్రాణాత్మను కీళ్లను మూలుగులను అంటే మనలో జరిగించు ప్రతి శరీరాత్మైన క్రియలను సాతాను శోధించినప్పుడు వాక్యము అనే ఖడ్గంతో సాతాను ఎదిరించుటకు ఇక్కడ మనకు ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత వాక్యము మనము ఇప్పుడు దేవుడు గొలియాత్తో దావీదు గారు యుద్ధం చేసినప్పుడు చిన్న పిల్లడు అయినప్పటికీ యుద్ధము ఎందుకు గెలిచినాడంటే తన పక్షాన దేవుడు ఉన్నాడు, తన ఆజ్ఞలను పాటించినాడు, తన వాక్యాన్ని గైకొన్నాడు దావీదు గారు. అందుకు గొలియాతుని గెలిచాడన్నమాట. యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధం చేయడానికి కత్తులు ఏం అవసరం లేదండి, మనము దేవునికి ప్రార్థన చేస్తే చాలు. ఇక్కడ 2 అంచుల ఖడ్గము హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తుందని దేవుడు చెప్తున్నాడు అన్నమాట.
ఓ, ఇది ఇక్కడ దేవుడు శోధిస్తాడు మన హృదయాన్ని. ఎప్పుడు మన హృదయము ఆయనకు దగ్గరగా ఉందా లేదా, నా వాక్యాన్ని గైకొంటున్నారా లేదా అని దేవుడు మనల్ని శోధిస్తాడు. కానీ సైతాను దేవునికి మనం దగ్గర కాకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా సైతాన్ శోధిస్తాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఖడ్గాన్ని పోల్చినాడు అన్నమాట, ఖడ్గంతో వాక్యాన్ని పోల్చినాడు. లాస్ట్ అండి ఇంకా తర్వాత ఆ వాక్యము ఉప్పుతో పోల్చాడండి. మత్తయి సువార్త 5:13. మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఓకే, చాలు సిస్టర్. మీరు మనము లోకమునికి ఎట్లున్నాము? ఉప్పై ఉన్నాము. ఉప్పు నిస్తారమైతే అంటే ఎక్కువైతే ఏమైతుంది? ఎక్కువైతే బ్లడ్ రక్తము గడ్డ కట్టుకుంటది ఉప్పు ఎక్కువ తినడం వల్ల. రక్త ప్రసరణ కాదన్నమాట. శరీరానుసారంగా చూసుకుంటే ఉప్పు ఎక్కువ తినకూడదు, అలాగని తక్కువ తినకూడదు. ఏమంటుంది? అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటే మనము మసాలాలు, తర్వాత కారము, ఉప్పు, ఇవన్నీ మసాలాలు అన్ని వేసినాక ఉప్పు వేయకుండా ఉంటే అది ఎలా ఉంటుందండి? దానికంటూ ఒక రుచి రాదు, దానికంటూ ఒక టేస్ట్ కూడా రాదన్నమాట. కాబట్టి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని దేవుని వాక్యము ఇక్కడ ఉప్పుతో పోల్చిందండి. ఉప్పు ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. తర్వాత ఉప్పు ఎక్కువైతే, నిస్సారమైతే ఆ కూరని మనం ఏం చేయాలి? పారేయాలి. పారేస్తే అది త్రొక్కుటకే గాని తినుటకు దేనికి పనికిరాదని దేవుడు చెప్తున్నాడు. అలాగనే దేవుని వాక్యాన్ని మనము గైకొని లేకుంటే, దేవుని మాటలను చెవున పెట్టుకుంటే అది మనం కూడా తొక్కి పారేసే వారిగా సాతాను ఇక్కడ చూస్తున్నామండి. సాతాను ఇక్కడ తొక్కి పారేస్తా. దేవునికి మనం దగ్గరగా లేనప్పుడు సాతానుకు మనం దగ్గర అవుతామన్నమాట. అలా దేవుడు మనకు ఇక్కడ వచ్చినాడు అన్నమాట మనం. తర్వాత లాస్ట్ వన్ అండి, కొలస్సీ 4:5-6. కొలస్సీ 4:5-6. సంఘములకు చదవండి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. 6 చదవండి సిస్టర్. ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. సమయము పోనీయక మనము వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలంటండి. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనకైతే రాలేదు కానీ చాలా చోట్ల విదేశాల్లో నీళ్లు రావడము, వరదలు రావడము, కొట్టుకుపోవడము, ఆయన రాకడ సమీపంగా ఉంది. మనము దేవుని ప్రార్థించే వారిగా ఉండాలన్నమాట. సద్వినియోగం చేసుకోవాలి. సంఘమునకు వెలుపటి వారి వలన మనకు జ్ఞానం కలిగి ఉండాలని చెప్తున్నాడు. అంటే సంఘమునకు వెలుపటి వారు అంటే అన్యులు, మనము సంఘమునకు లోపల వారంటే మనమండి. తర్వాత వెలుపటి వారంటే అన్యులకు మధ్య మనము జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. వాళ్ళ మధ్య వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకు మనకు తేడా లేదు. అందుకు సంఘమునకు వెలుపటి వారి వాళ్ళే కాకుండా మీరు జ్ఞానం కలిగి నడుచుకొని నా బిడ్డలాగా నన్ను పోలి ఉండరు, నన్ను ప్రకటించుడు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వబడవలెనో అంటే మనం ఏదైనా మాట్లాడితే ఒక సంభాషణ వాళ్ళకు ఎదురుగా చెప్తాం కదండి. ఆ సమాధానము ఎలా ఉండాలంట? మనము ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. దేవుని మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలాగ ఉండాలని దేవుడు చెప్తున్నాడండి. అందుకు మన మాట రుచికలదిగాను ఉండాలి, కృపా సమితంగాను ఉండాలన్నమాట. మన సంభాషణ సత్యమునే ఉండాలి. ఇప్పుడు అన్ని కూరలలో ఉప్పు వేస్తే కరెక్ట్ గానే సరిపోతుంది. అలాగా మన వాక్యము, మన జీవితము, మన ప్రార్థన విషయము అన్నిట్లోనూ ఉప్పు వేసినట్టుగా రుచికలదిగా దేవునికి మన హృదయమును చాలా రుచిగా చూపిస్తే ఆయన అనేక రుచులను మన జీవితంలో, తర్వాత మన ఇబ్బందులు అన్ని తీసివేసి మనకు అన్ని అందించేవాడిగా ఉంటున్నారండి. తర్వాత ఇంకా లాస్ట్ డే ఒకసారి అన్ని చెప్తానండి. దేవుని వాక్యము ఫస్ట్ తేనె వంటిది, తేనెను పోలి ఉంది. తర్వాత మేలిమి బంగారం వంటిది. తర్వాత మూడోది దీపము మరియు వెలుగు వంటిది. 4 ఆహారం వంటిది. 5 అగ్ని వంటిది. 6 సుత్య వంటిది. 7 విత్తనం వంటిది. 8 నీటి వంటిది. 9 వర్షం వంటిది. 10 ఖడ్గం వంటిది. 11 ఉప్పు వంటిది. సిస్టర్ రాసుకునే వాళ్ళు రాసుకోండి.
థ్యాంక్ యూ సిస్టర్. నేను చాలా సమయాన్ని తీసుకున్నాను. సమయాన్ని ఇచ్చిన సంఘస్థులకు అందరికీ, మొబైల్ చర్చ్ వాళ్ళందరికీ నా వందనములు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.